హలో ఎవ్రీవన్. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ, చింతకాయ కాంబినేషన్‌లో చేసుకున్న తాలింపు తింటే ఉంటది. మన క్రేవింగ్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి. ముందుగా ఎలా చేయాలో చూసేద్దాము. వంకాయలు తీసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పీసెస్‌లా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. వంకాయలు నసురు రాకుండా ఉండడం కోసం కొంచెం రాళ్ళుప్పుని వాటర్‌లో వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే వంకాయలు ఇలా ఫ్రెష్‌గా ఉంటాయి. పిరికెడు శనగబేడల్ని ఒక గంట ముందే నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత చింతాకుని పీసులు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. చింతాకులో పుల్లలు ఎక్కువగా ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఆకుని సపరేట్ చేసుకోవాలి. మరీ ముదురు చింతాకు కాకుండా కొంచెం లేతగా ఉండే చిగురు తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా బర్నర్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు అదే పోపు దినుసులు అంటారు కదా, అవన్నీ వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకుని వేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ వంకాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలపాలి. కలబెట్టిన తర్వాత కొంచెం బర్నర్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఒక లిడ్ క్లోజ్ చేయండి. వంకాయ మగ్గేలోపు చింతకు కారం రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, కొంచెం కొబ్బెర, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేయాలి. 2 పాయలు వెల్లుల్లి కూడా వేయాలి. అదే తెల్లవాయలు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత చింతాకు మనం ఒలిచి పెట్టుకున్నాం కదా ముందు, ఇంకా ఏమైనా కొంచెం పీసెస్ ఉంటే కూడా కొంచెం తీసేసుకోండి, బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతాకుని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసేద్దాము. నేను కొంచెమే చింతాకుంది కదా అని చెప్పి చిన్న జార్ తీసుకున్నాను. మీరు కొంచెం మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పెద్ద జార్ కానీ చిన్న జార్ కానీ యూస్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కారము. ఆలోపు వంకాయలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. వంకాయలు కొంచెం మగ్గాయి. సో ఆలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేయాలి. వంకాయలు, ఎర్రగడ్డలు 2 బాగా కలిసేలాగా కొంచెం సేపు అలా ఫ్రై చేయండి. తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒకసారి దానిపైన మూత పెట్టేసేయండి. 1 అవర్ ముందే శనగబేడలు మనం నానబెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత వంకాయలు మగ్గిన తర్వాత యాడ్ చేయాలి. శనగబేళ్ళన్నీ వేసిన తర్వాత కొంచెం మనము పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి అలా మూడింటిని ఒకసారి ఫ్రై చేయాలి. ఇవి మగ్గేలోపు మీరు మా ఛానల్కి కొత్త మెంబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఫైనల్గా అన్నీ బాగా మగ్గే వరకు ఒకసారి మూత పెట్టేద్దాము. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాము వంకాయలు మగ్గాయా లేదా అని. ఇలా మనం ప్రెస్ చేసామంటే వంకాయలు మగ్గినది లేనిది మనకు అర్థమవుతుంది. ఇలా మెత్తగా అయ్యాయంటే అయిపోయినట్టు. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకు కారాన్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాము. బాగా ఒక 3-4 మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలుస్తాయి. అంతే, వంకాయ చింతకాయ కాంబినేషన్లో తాలింపు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.